వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో టీడీపీకి షాక్ టీఆర్ఎస్ లో చేరిన మచ్చ నాగేశ్వరరావు ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్తత వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో అతి కష్టం మీద తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీకి మిగిలిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి స్పీకర్ కు మచ్చ నాగేశ్వరరావు లేఖను అందించారు. రాష్ట్ర తెలంగాణలో క్రమంగా టీడీపీ బలహీనపడుతూ వస్తోంది. 2014లో 15 మందికి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పటికీ వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఆ పార్టీ శాసనసభాపక్షం గతంలోనూ టీఆర్ఎస్ లో ఎల్పీలో విలీనమైంది. ఇక 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 2 సీట్లను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నుంచి మచ్చ నాగేశ్వరరావు టీడీపీ తరపున గెలిచారు. వారిలో సండ్ర వెంకటవీరయ్య చాలా కాలం క్రితమే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే మచ్చ నాగేశ్వరరావు మాత్రం టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరిపోవడంతో మరోసారి టీడీఎల్పీ టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావడం లాంఛనమైంది. ప్రజల తరఫున ఇప్పటికీ పోరాడతారు న్యాయబద్ధంగా. కాబట్టి అతనికి పార్టీ కూడా సపోర్ట్ చేయాలనేది తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 జిల్లాలు ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీడీపీ పార్టీ ఇక్కడ పార్టీ అధిష్టానం నిర్ణయం అంటారా లేకపోతే పార్టీ అధిష్టానం పార్టీ సపోర్ట్ చేయాలని నేను ఆలోచన. ఆల్రెడీ 100% అయిపోయింది. ఇక విశాఖ ఏజెన్సీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పెద్ద సంఖ్యలో వస్తూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎండాకాలం దృష్ట్యా అధికారులు ఓటర్లకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా పోలింగ్ కొనసాగుతోంది.
ఇక తూర్పుగోదావరి జిల్లా కిర్లపూడి మండలం కృష్ణవరం గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు నెలకొంది. వైసీపీ వర్గానికి చెందిన చాగంటి రాజాకు టీడీపీ వర్గానికి చెందిన బోదిరెడ్డి పల్లయ్యకు మధ్య వివాదం చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు కర్రలతో రాజుపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వైసీపీ వర్గం వారు టీడీపీ నాయకుల ఇంటిపై దాడికి దిగారు. బైకులు, ఇళ్ల అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న జగ్గైపేట సీఐ సురేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపు చేశారు. బోదిరెడ్డి సుబ్బారావు అలాగే మాజీ ఎంపీటీసీ పుష్పరత్నం గారి ఇంటి దగ్గర ముఖ్య కార్యకర్తలు సమావేశమై కూర్చొని రేపు జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియకి ప్రణాళికను రూపొందించుకునే సందర్భంలో గల్లెత్తుగా ఒక 150 మంది వరకపూడి గోపీనాథ్ నాయకత్వంలో కర్రలు, రాడ్లు, డ్రింక్ సీసాలు, బీర్ బాటిల్స్ ఇవన్నీ వేసుకుని వచ్చి దౌర్జన్యంగా ఇంటి మీద ఇలా అక్రమంగా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఒక భయానక వాతావరణం సృష్టించి గెలవాలనేటటువంటి ఆలోచనతో ఈనాడు దౌర్జన్యంగా ఇక్కడ అటాక్ చేయడం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. దీని మీద పోలీస్ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, అలాగే డిఎస్పీతో మాట్లాడడం జరిగింది, సిఐ గారితో మాట్లాడడం జరిగింది. అయితే ఈ దౌర్జన్యం జరుగుతుండగానే సిఐ గారికి నేను ఇన్ఫార్మ్ చేయడం, నాకు మా కార్యకర్తలు ఇన్ఫార్మ్ చేయడం, నేను సిఐ గారికి ఇన్ఫార్మ్ చేయడం, డిఎస్పీకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే వాళ్ళని చెదరగొట్టి పంపేయడమే జరిగింది తప్పించి ఏ ఒక్కరిని కూడా ఇప్పటికి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల భాగంగా కృష్ణవరం గ్రామం, తెల్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ నిమిత్తం పార్టీ వ్యక్తులకి గాయాలైనాయి. అదేవిధంగా వేరే పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇంటి మీద పడి అవతల పార్టీ గాయాలు తగిలినటువంటి పార్టీ వాళ్ళు వచ్చి ఇంటి మీద పడి ఇంటిని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సాధన బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, శంషాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ్ విహార్ హోటల్లో టీఎన్జీఓ యూనియన్ సమావేశం నిర్వహించడంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టీఎన్జీఓ సమావేశం నిర్వహించడం ఎన్నికల కమిషన్ కు విరుద్ధంగా ఉందని వారు అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ సజ్జన్ సింగ్ ఆర్ చౌహాన్ కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ నాగార్జున సాగర్లో ఓటమి భయంతోటి చిల్లర రాజకీయాలకు చేయకూడనటువంటి ఒక పనులకు రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఒక అన్ని అడ్డమైన పనులకు ఇవాళ కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ పార్టీ తెగపడ్డది. ఇవాళ ఇదే విజయ్ విహార్లో నాగార్జున సాగర్లో పక్కనే 10 అడుగుల దూరంలోనే ఇవాళ ఒక పెద్ద హాల్లో టీఎన్జీఓస్ అందరూ కూడా ఇవాళ టీఎన్జీఓ యూనియన్ పేరు మీద పిఆర్సీ ఇచ్చిండ్రు, కృతజ్ఞత సభ అని చెప్పని మీటింగ్ పెట్టుకున్నారు. కేసీఆర్ పనిగట్టుకొని టీఎన్జీఓ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించి వాళ్ళందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొద్దుగాల బిర్యానీ, సాయంకాలం బార్ షాప్లలో కూర్చోబెట్టి పోలీసులను ఇట్లంతా మ్యానిపులేట్ చేయడం అనేటువంటిది అసమంజసం. సిగ్గు కేసీఆర్ గారు, ఈ వ్యవహార శైలి సరైనటువంటిది కాదు. జానారెడ్డి గారిని ఓడగొట్టడం కోసం, జానారెడ్డి గారు తెలంగాణ కోసం పాటుపడ్డ విషయాన్ని మర్చిపోయి వాళ్ళ ఇంత చిల్లరగా పాల్పడటం మాత్రం న్యాయం కాదు. తప్పనిసరిగా కర్రు గాల్చి నాగార్జున సాగర్ ప్రజలు వాత పెట్టనున్నారు. నువ్వు టీఎన్జీఓలను పట్టుకరా, వాళ్ళ తాతలను, జేజమ్మలను, ముత్తాతలను పట్టుకొచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ ప్రజలు జానారెడ్డికి ఫేవరబుల్గా తీర్పు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవనున్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. కానీ శశాంక్ గోయల్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేసే ఒక బాధ్యత మీపై ఉంది కాబట్టి మీ బాధ్యత మీరు విస్మరించకండి. ఇట్లా చేస్తేనే ప్రజలకు విప్లవాలు వస్తాయి, రోడ్ల మీదకి వచ్చి రగడ చేసేట్టుగా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి కోరుతాడు. టీఆర్ఎస్ పార్టీ ఇక అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవల చేరువ చేసేందుకు ఉచిత మెగా వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో గ్లినికల్ గ్లోబల్స్ ఆసుపత్రి లకడీకాపూల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఖైరతాబాద్లోని బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేట్ విజయారెడ్డి, గ్లినికల్ గ్లోబల్స్ ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ అశ్విన్ అమరేశ్వర్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో మొక్కలు నాటి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నేను హెడ్ మెడికల్ సర్వీసెస్ గ్లినికల్ గ్లోబల్ హాస్పిటల్ లకడీకాపూల్ హైదరాబాద్. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనగా వరల్డ్ హెల్త్ డే 7th April 2021. ఈ థీమ్ ఏంటంటే ప్రపంచంలో ఇది దాదాపు 50 సంవత్సరాల నుండి ఆనవాయితీగా, అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1950లో ప్రపంచంలో ఉన్నటువంటి ఫిజికల్గా, సోషల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అందరూ కూడా హ్యూమన్ బీయింగ్స్ హెల్తీగా ఉండాలని చెప్పేసి ఈ నినాదంతో వరల్డ్ హెల్త్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈరోజు మనం ఏంటంటే మన సిఐబి క్వార్టర్స్లో బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ద్వారా మేము ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. సో ఇది ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మా హాస్పిటల్లో ఉన్నటువంటి స్పెషలిస్టులు, కార్డియాలజిస్ట్ కానీ, ఫిజిషియన్స్, ఆర్థోపెడిషియన్స్, మెడికల్ గ్యాస్ట్రో వాళ్ళు, న్యూరాలజీ అందరు స్పెషలిస్టులు దాదాపు 250 నుండి 300 మందికి ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు మేము అన్ని టెస్టులు, షుగరు, బీపీ, ఈసీజీ అన్నీ కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. దీంతోపాటు మేము హాస్పిటల్ నుండి ఒక ప్రివిలేజ్ కార్డ్, అంటే డిస్కౌంట్ కార్డు కూడా లాంచ్ చేస్తున్నాం. అంటే స్పెషలిస్ట్ వాళ్ళకు హాస్పిటల్కి వచ్చినటువంటి కన్సల్టేషన్స్లో రాయితీ కానీ, టెస్ట్లో కానీ రాయితీ కానీ ఇవన్నీ కూడా సామాజిక సేవ చేద్దామని చెప్పి, అంటే సామాజిక అందరికంగా మంచి ఆరోగ్యంగా మంచి ఆహారం తీసుకొని మంచి ఎక్సర్సైజ్ చేసి నిద్ర ఉంటే అన్నీ బాగుంటే హెల్తీగా ఉంటాడు. అంటే ఓన్లీ వైద్యం కాదు, సో ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకొస్తున్నాం. సో ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరికీ ఏం చెప్పారంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఈ కోవిడ్ మహమ్మారితో బాధపడుతున్నారు. ఇంకో పక్కకు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ 2 డ్రైవ్స్ని అందరం కష్టపడి ఈ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి అందరినీ వ్యాక్సినేషన్ చేసి భయం నుండి బయటపడాలని చెప్పి మేము మా సిబ్బంది, మా తోటి రూఫస్, మా మెడికల్ డైరెక్టర్, మా గ్రూప్ సిఓ డాక్టర్ మెరీన్ గారు కానీ,
మా రవీనాథ్ సార్ చైర్మన్ గారు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి ఎంకరేజ్ చేసి మేము అందరూ ఈ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నర్సాపురం మండలాల్లో పోలింగ్ కొనసాగుతోంది. 118 ఎంపీటీ స్థానాలు 2 జెడ్పీటీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు 150 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నర్సాపురం మండలంలో 75 కేంద్రాలు ఉన్నాయి. పనులకు వెళ్లే కార్మికులు, వేటకు వెళ్లే మత్స్యకారులు ఉదయాన్నే ఓటు వేసేందుకు తరలివచ్చారు. కొన్ని కేంద్రాల్లో మహిళలు కూడా ముందుగానే ఓటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి స్పేస్ జెట్ విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి చంద్రబాబుకు ఆహ్వానం పలికారు. సంతరం రోడ్డు మార్గాన తిరుమలకు పయనమయ్యారు. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, సిరివేళ్ల, ఉయ్యాలవాడ, రుద్రవరం మండలంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 6 జెడ్పీటీ స్థానాలకు 69 ఎంపీటీ స్థానాలకు గాను 26 స్థానాల్లో ఏకగ్రీవం కాగా మిగతా 43 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో టీడీపీకి షాక్, టీఆర్ఎస్ లో చేరిన మత్స నాగేశ్వరరావు. ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్, ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్తత, వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. శంషాబాద్ లో సాధన బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం, హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. లకడికపూల్లో వరల్డ్ హెల్త్ డే వేడుకలు, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏసీపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.